మువ్వలు ఈ మాట వింటేనే ఆనందంగా ఉంది కదా నాకు కూడాను. యాక్చువల్‌గా మువ్వలు అనేది ఆహ్, ప్రతి ఇండియన్ క్లాసికల్ డాన్సెస్‌లో మ్యాండేటరీ. అది కంపల్సరీగా ఉండాల్సిన ఒక అలంకరణ వస్తువు అనుకోండి ఏదైనా. అదైతే కంపల్సరీ. కొన్ని ఫోక్ డాన్సెస్‌లో కూడా వేస్తూ ఉంటారు దీన్ని. అయితే వాళ్ళకంత కంపల్సరీ ఏం కాదు. కానీ క్లాసికల్ డాన్స్‌లో ఏ క్లాసికల్ డాన్స్ తీసుకున్నా కూడా ఉన్న 8 క్లాసికల్ డాన్సెస్‌లో మువ్వలు కంపల్సరీ. కానీ యాక్చువల్‌గా ఇది తప్ప ఇండియన్ క్లాసికల్ డాన్సెస్‌లో తప్ప కొన్ని వేరే ప్రపంచంలో ఏ క్లాసికల్ డాన్సెస్‌లోనూ మువ్వలనేది వాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ డాన్స్ అని తీసుకోండి. ట్యాప్ డాన్స్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ కథక్ డాన్స్ లాగా ఉంటుంది. ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది దానికి. స్పానిష్ ట్యాప్ డాన్స్ అంటారు. అది చాలా బాగుంటుంది. ఎక్కువ అంటే ఫుట్ సోల్‌లోనే ఏదో కొంచెం శబ్దాలు వచ్చేటట్టు వాళ్ళు పెట్టుకొని చేస్తారు తప్ప మువ్వలు లాంటి వాళ్ళకేమీ లేవు. సో ఓన్లీ ఇండియన్ క్లాసికల్ డాన్స్కే ఈ క్రెడిట్ దక్కింది అనుకుంటున్నాను. అయితే ఈ మువ్వలు అనేది ఫస్ట్ క్లాసికల్ డాన్స్లో ఒక భాగమా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే మువ్వలు అనేది ఉంది. గొలుసు అనేది కాళ్ళ పట్టీలు అంటారు చూడండి, అది మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియదు. అన్ని నగలు వచ్చినప్పటి నుంచి అది కూడా ఉంది. కాళ్ళకు ఒక అలంకరణ ఉండాలి కదా, సో అలా. కానీ ఈ గల్లు గల్లు అనే మువ్వలు అయితే లేవన్నమాట. మరి అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం ఫస్ట్. ఈ మువ్వలు అనేది ఎక్కడా లేదండి ప్రపంచంలో. ఫస్ట్ 8,000 ఇయర్స్ కింద కూడా అప్పుడు ఉన్నట్టు చెప్తున్నారు, కానీ అంతకు ముందు అయితే లేకపోవచ్చు. ఇది ఎలా స్టార్ట్ అయింది మన ఇండియాలో వరకు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఎక్కడ ఈ మువ్వలు అనేవి లేవు. ఓన్లీ గుడిలో గంట మాత్రం ఉండేది. ఆ గంట కూడా చాలా పెద్దగా ఉండేది. చేత్తో పోయి ఇలా కొడితేనే ఆ గంట మోగుతుంది. సో అలా ఉండేది. అంతే తప్ప వేరే ఇంకా అవన్నీ ఏమీ లేవు. అప్పట్లో క్లాసికల్ డాన్సెస్ కూడా లేవు కదా. 8,000 ఇయర్స్ అంటే లేకపోవచ్చు. ఎందుకంటే భరతనాట్యమే ఫస్ట్ క్లాసికల్ డాన్స్. అది 5,000 ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది. సో కాబట్టి ఆ గంట మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఆ గంటని వాళ్ళు ఏం చేశారు, ధ్వజస్తంభంలో దాన్ని కొన్ని కొన్ని చిన్న చిన్న గంటలు అలంకరించడం మొదలెట్టారు. గుడి ముందర ఉంటుంది కదా పెద్ద ధ్వజస్తంభం, దాంట్లో ఒక 2-3 వరుసల్లో ఆ చిన్న చిన్న గంటల్ని సైజులో దాంట్లో పెట్టడం మొదలెట్టారు. అప్పుడు అది ఏమయ్యేదంటే గాలికి వెళ్తూ వస్తూ ఉంటే, అప్పుడు ఎక్కువ రైతులే కదా, సో గాలికి వెళ్తూ వస్తూ ఉంటే చల్లగా గాలి తగిలినప్పుడు లేకపోతే మరి ఎట్లనో అది మోగటం మొదలెట్టింది అనమాట. అంటే అటు ఇటు గాలి వేగంగా వీచినప్పుడు మోగటము ఇలాంటివన్నీ జరిగాయి. సో అప్పుడు అవి వింటూ వీళ్ళు గుడికి వస్తూ పోయే వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళకు ఎవరికో ఒక రైతుకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అనుకుంటా. సో మామూలుగా అప్పుడు ఏంటంటే లైట్లు అవి లేవు, ఓన్లీ ఎడ్ల బండ్లే. సో ఎడ్ల బండ్లు లేకపోతే మనుషులు నడుచుకుంటూ కిరిచొప్పులు అవి వేసుకునేవాళ్ళు. ఆ కిరిచొప్పుల వల్ల కూడా ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు. ఎందుకంటే పాములు, తేళ్ళు, పురుగులు అవన్నీ దారిలో తిరుగుతుంటాయి కదా. అప్పుడు ఈ ఎలక్ట్రిక్ వైట్లు, ఈ లాంతర్లు ఇవన్నీ ఏమీ లేవు. ఓన్లీ వీళ్ళు చీకట్లో నడవటమే. కాకపోతే వెన్నెల్లో నడిచేవాళ్ళేమో. సో అంతకు తప్ప వేరే ఛాన్స్ లేకుండా. అప్పుడు ఏమనుకున్నారంటే ఈ జంతువులు ఏవైనా శబ్దానికి వెనక్కి వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు మనము ఈ గంటల్ని చిన్న గంటలుగా చేసి మన ఈ కట్టె కొట్టుకుంటూ నడుస్తారనమాట. అవి ఊపుకుంటూ కొట్టుకుంటూ దాంట్లో కొన్ని చిన్న గంటలు అలా పెట్టడం మొదలెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, దారిలో వెళ్తూ వస్తూ ఎడ్ల బండిలో వెళ్తూ వస్తుంటే రాత్రులలో పశువుల్ని కాటు వేయటం మొదలెట్టి. అంటే ఏంటి, కాళ్ళకు వాటికి ఇప్పుడు 2 ఎద్దులు వెళ్తుంటే ఒక ఎద్దు తొక్కేస్తే పాముని, అది ఒక ఎద్దు కాలు కొరికేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, కాటేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఒక ఎద్దు చనిపోతుంది. ఆ తర్వాత అతని ప్రయాణం దుర్భరం అవుతుంది. సో ఇలాంటివన్నీ చూసి వాటి మెడకి కట్టడం మొదలెట్టారు. ఏంటి, ఆ చిన్న చిన్న గంటలు వాటి మెడకి కట్టడం మొదలెట్టారు. అవి అలా దంచుకుంటూ అవి వెళ్తూ ఉంటే బాగున్నాయి అనమాట. అంటే ఆ శబ్దం వస్తూ ఉంటుంది, గల్లు 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 అని ఏదో శబ్దం వస్తూ ఉంటుంది, చిన్న గంటలే. సో అప్పుడు పురుగులు అవన్నీ, పాములు పురుగులు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇలా వాడేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే డాన్స్ స్టార్ట్ అయిందో క్లాసికల్ డాన్స్, ఈ మువ్వలవి వాడుతున్నారు కదా. ఈ మువ్వలకి వీటిని ఎందుకు కట్టము, ఆ శబ్దం చాలా బాగుంది కదా, వినటానికి చాలా వినసొంపుగా ఉంది కదా అనిపించి దాన్ని చిన్న సైజ్. ఇప్పుడు మువ్వలు కూడా ఏంటండి గంటలాగానే, కాకపోతే దాన్ని ఏంటంటే పూర్తిగా కవర్ అయ్యి కొంచెం వేరుగా ఉండదు, దెబ్బలు అవి తగలకూడదని కొంచెం ఒక పట్టీలాగా దాన్ని చేసి అలా పెడుతున్నారు అనమాట. సో అలా వాళ్ళ కాళ్ళలోకి 1-2 వచ్చాయి. అలా కొన్ని ఎక్కువ అయిపోయి మొత్తము అలా వచ్చేసింది అనమాట. సో అలా దాన్ని మనకు కాళ్ళ గజ్జలు అనేది, మువ్వలు అనేది, కాళ్ళ గజ్జలు కదండి మువ్వలు, లేకపోతే
పట్టీలు పట్టీలు అంటే ఓన్లీ గల్లు గల్లు అనేవి లేకుండా ఉంటుంది అనమాట, ఓన్లీ గొలుసు మాత్రమే, కాకపోతే ఇవి మువ్వలు. సో అలా పెట్టడం మొదలు. ఆ తర్వాత దాంట్లో వెండిలో చేస్తుంటే ఇంట్లో కూడా తిరుగుతుంటే చిన్నపిల్లలు బాగుంటుందని ఫస్ట్ చిన్నపిల్లలకి వేసారు దాన్ని. ఆ చిన్న 1-2 మువ్వలు వేయటం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ వేయటం, ఇవన్నీ ఆ పిల్లలు తిరుగుతుంటే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది కదా. సో అలా చేశారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు 1-2 వాళ్ళల్లో కూడా వేసుకోవటం అలా మొదలెట్టారు అనమాట. సో దీనికి పెద్ద హిస్టరీ ఉంది. సో కాకపోతే ఈ మువ్వలు వల్ల ఇప్పుడు ఒక చిన్న కొంచెం కన్ఫ్యూజన్ తెలియకపోవటం ఇలా ఏమన్నా అనుకోండి. సో కొందరు ఏమనుకుంటుంటారంటే ఈ మువ్వలు వేసుకోవటం వల్లనే మనకు స్టెప్స్ సరిగా వస్తాయి, లేకపోతే స్టెప్స్ సరిగా రావేమో అనుకుంటారు. అది తప్పండి. స్టెప్స్ ఫస్ట్ మువ్వలు వాడినే వాడరు. బేసిక్స్ అయ్యే టైంలో గజ పూజ అయిన తర్వాత మువ్వలు ఎవరు వాడరు. వాళ్ళ స్టెప్స్ ఎన్ని వేయాలో, ఎటు సైడ్ వెళ్ళాలో, ఎన్ని వేయాలో, ఎటు పక్కకి వేయాలో, ఎటు గెంతాలో అవన్నీ వాళ్ళకి ఫస్ట్ ముందు డిసైడ్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఈ మువ్వలు అనేది కొంచెం ఇన్స్పిరేషన్, ఒకలాంటి సంతోషంగా అనిపిస్తుంది తప్ప ఇప్పుడు చూడండి ఆ మువ్వలు అనే మాట వింటేనే ఎంత ఉత్సాహంగా ఉంది. సో అలా అనిపిస్తుంది. ఆ శబ్దాలు వింటూ చేస్తుంటే ఇంకా హాయిగా ఉంటుంది. సో అలా వాళ్ళు కూడా నర్తకిలు ఫస్ట్ కట్టుకోలేదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మువ్వల్ని మామూలు గొలిసే ఆమె కట్టేసేసి ఈ ఆర్కెస్ట్రాస్ ఎవరైతే అక్కడ పక్కన కూర్చుంటారో వాళ్ళ ఈ మృదంగమో తబలానో ఎవరో వాయిస్తారు కదా, వాళ్ళ చేతికి కొన్ని కట్టేవాళ్ళు అనమాట. సో వాళ్ళ చేతికి కొన్ని కడితే అవి వాళ్ళు వాయిస్తుంటే ఆ శబ్దాలు వచ్చేవి. ఆ తర్వాత వాళ్ళకి అనిపించింది ఆ డాన్సర్స్కి అది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే తబలా శబ్దము లేకపోతే మృదంగం శబ్దము ఈ శబ్దం రెండు కలిపి ఏది కరెక్ట్గా అది గమకాలు సరిగ్గా తెలియకుండా లోపల ఇంకా కొంచెం వినపడకపోవటం ఏవో జరిగింది. మొత్తానికి దాన్ని తీసేసి ఆమె కాళ్ళకే కట్టడం మొదలెట్టారనమాట. సో ఇలా జరిగింది. సో ఇలా మువ్వలు స్టార్ట్ అయిన తర్వాత ఆ మువ్వల వల్ల మనకు ఎలాంటి అంటే ఇది తాళంలో కానీ వాటిలలో కానీ మనకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. చేసే వాళ్ళకు సరదాగా వాళ్ళు చేసేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు చాలామంది ఏమనుకుంటారంటే మువ్వలు వేస్తేనే డాన్స్ వస్తుంది. అది ఏం లేదండి. మువ్వలు ఫస్ట్ నేర్చుకోవటమే, మువ్వలు లేకుండా నేర్చుకుంటారు. అసలు నేనైతే ఫస్ట్ మువ్వలు ఒప్పుకోను. ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మువ్వలలో చేస్తాను అనమాట. అంటే ఇదేంటంటే మువ్వలు ప్రతిసారి కట్టుకొని చేయాలని ఏమీ లేదు. ఈ విషయంలో కొంచెము చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. మువ్వలు కొనేసేయాలండి, ఇప్పుడు కొనాలండి, ఇలాంటివన్నీ కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనుకుంటా పిల్లలకి. సో అందుకని అడుగుతూ ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, మా స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, అందుకని అంటున్నాను. నాకు ఇప్పటి సంగతి తెలియదు కానీ 80s 90s సినిమాలలో నేను కొన్ని సినిమాలు చూశానండి. ఆ సినిమాలలో హీరోయిన్ మరి ఎవరో ఒకరు మువ్వలు కట్టేసుకుంటారు. ఆ మువ్వలు తెగ కొట్టేసుకుంటాయి, ఆ కాళ్ళకి తెగ రక్తాలు వచ్చేస్తాయి కాళ్ళకి. ఆ కాళ్ళకి రక్తమే రావటమే కాకుండా స్టేజ్ అంతా రక్తం అయిపోతుంది అనమాట. బాబు ఎంత రక్తం వచ్చేస్తుందో, అమ్మాయి అలానే చేసేస్తుంది. మన ప్రేక్షకులు కూడా ఏరు మొహాల్లాగా చూస్తూ ఉంటాం. మనకేం తెలుసు అవి నిజమే అనుకుంటారు కదా ఎవరైనా కూడా. సో అలా చూస్తూ ఉంటాము. మనకు ఇంకా అయ్యో రేపు అంటే మువ్వలు కడితే ఇలా అవుతాయేమో అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కొందరు తర్వాత పేరెంట్స్ నన్ను ఆ సినిమాలు చూసి వచ్చిన స్కూల్లో కూడా అడిగేవాళ్ళు అనమాట. ఏంటి ఇట్లా వస్తాయా, ఇట్లా దెబ్బలు తగులుతాయా, నీకు ఎప్పుడు తగలటం మేము చూడలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వటం అవి చూశారు కదా. సో అలా అంటే నాకు తెలియదు బాబా, మాకైతే ఇప్పుడు రాలేదు అని చెప్పేవాడిని అనమాట. సో అందుకని మీరు ఏం వరి అవ్వకండి. ఏ మువ్వలు కట్టినా ఎన్ని మువ్వలు కట్టినా కథకు వాళ్ళండి 300-400 కూడా కట్టుకుంటారు ఒక్కొక్క కాలికి. కొన్ని మోకాళ్ళ వరకు కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అంత అవసరమా లేదా అనేది నాకు తెలియదు. బట్ మువ్వలు అయితే ఎక్కువ కట్టుకుంటారు కథకు వాళ్ళు. అయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఎప్పుడు ఏది రాదనమాట. సో కాబట్టి మీరు కూడా మీ అమ్మాయికి చాలా క్షేమము. ప్లేట్ మీద డాన్స్ చేసినా, మువ్వలు కట్టుకొని డాన్స్ చేసినా ఇలాంటి ట్రాప్లో మీరు పడకండి. మీ అమ్మాయిని చక్కగా అమ్మాయికి చెప్పండి, ఫస్ట్ మాత్రం కొన్నే కట్టాలండి, తర్వాత మళ్ళీ ఎక్కువ కట్టాలి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే లూజ్గా కడితే కొంచెం నిజంగానే కొంచెం దెబ్బ తగ్గుతారు, రక్తం వచ్చే దెబ్బలు తగలవు, కొంచెం దెబ్బలు తగ్గాయి. కాబట్టి టైట్గా కాళ్ళకు చుట్టి కట్టాలన్నమాట. లేకపోతే బెల్ట్ అయితే ఇంకా ఏ ప్రాబ్లం లేదు. బెల్ట్ లెదర్ వాడకూడదండి, అది మళ్ళీ సిన్ అవుతుంది. ఓన్లీ రెగ్జిన్ లాంటివి క్లాత్తో చేసిన బెల్ట్స్ ఏమైనా కడితేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది తప్ప ఈ లెదర్తో వాడే మువ్వలు అయితే మీరు కట్టకండి. ఓకే, మువ్వల గురించి మీకు తెలిసింది కదా విషయం. సో మీకు కూడా నెక్స్ట్ మువ్వలు వినాలన్నా, మువ్వలు కట్టుకొని చేయాలన్నా ఎంత ఆనందంగా ఉందో నా మాటల్లో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నా మువ్వలు ఏమున్నాయో చిన్న చిన్నవి అవి ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నాకు అంత ఇష్టం. ఆ డ్రెస్సులు లేవు కానీ ఆ మువ్వలు అయితే నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. సో అదొక స్వీట్ మెమరీ కదా. థ్యాంక్ యూ సో మచ్.